జనగణనలో కులగణన పొలిటికల్ వెపన్ బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్ తెరపైకి పార్లమెంట్ లో చట్టం డిమాండ్ అంటూ కొన్ని చూస్తున్నాం. ఆమోదిస్తే ఛాంపియన్ గా తెలంగాణ సర్కార్. ఎందుకు ఆమోదిస్తారు? భారతీయ జనతా పార్టీ ఆమోదించేటువంటి పరిస్థితిలో కనబడతలేదు. తిరస్కరిస్తే బీసీల నుంచి బీజేపీకి వ్యతిరేకత. జనాభా లెక్కల్లో కులాల లెక్కింపుపై పట్టు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్ధం. దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ పై చర్చ. తెలంగాణ నుంచి మొదలైనటువంటి బీసీ ఉద్యమం. రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్ గా కులగణన. మోడీపై రేవంత్ కామెంట్. షాక్ లో బీజేపీ అంటూ చూస్తా ఉన్నాం. సో ఎవరు అవునన్నా కాదన్నా ఈ కులగణన చేయడం ద్వారా కొంత కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చింది. అయితే ఇదే కోణంలో భారతీయ జనతా పార్టీ కూడా బీసీసీఎం అనేటువంటి కోణంలో ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ను ముందు పెట్టింది. కాబట్టి వాళ్ళు కూడా మా మేనిఫెస్టో ప్రధాన డిమాండ్ బీసీఎం అన్నారు. కాబట్టి కొంత బీసీల కోణంలో ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ఉన్నాయి. ఇక మూడో పార్టీ భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అవుతుందో బీసీలను పట్టించుకోవట్లేదు అనేటువంటి కోణంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా పోటాపోటీగా బీసీల సమావేశాలు పెడుతూ పోతా ఉంటే, ఇంకొక వైపు భారతీయ రాష్ట్ర సమితి మాత్రం బీసీల మోసం చేసే దిశగా పయనం చేసిన చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ప్రజలు ఇది గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్ కులగణన ఇప్పుడు బీజేపీకి సంకటంగా మారింది. కాంగ్రెస్ విసిరిన మాస్టర్ స్ట్రోక్ ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. హామీ మాత్రమే కాక సక్సెస్ఫుల్ గా అమలు చేశామని తెలంగాణ విధానాన్ని కాంగ్రెస్ చూపించదలుచుకున్నది. ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి కులాల వారీగా లెక్కలు తీసామని. సో మొత్తానికైతే కులగణన ఒక ఇనిషియేషన్ తెలంగాణ నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రేపు దేశవ్యాప్తంగా బీసీలకు సంబంధించిన ఉద్యమాలు కనుక ముందుకు పోయి దానికి సంబంధించిన ప్రభుత్వాల్లో కదిలికి వస్తే కనుక ఖచ్చితంగా అది దానికి రోల్ మోడల్ ఖచ్చితంగా తెలంగాణ అనేది తెలుస్తూ ఉంటుంది. సరే ఇక్కడ ఉన్నటువంటి లెక్కల్లో కొన్ని తేడాలు ఉండొచ్చు కాక, కానీ ఈ తేడాలు పక్కన పెడితే ఒక ఇనిషియేషన్ జరిగింది. అది దేశవ్యాప్తంగా అమలు కావడానికి ఒక ప్రెషర్ అయితే బిల్డ్ అవుతుంది భారతీయ జనతా పార్టీ పైన. సో ఇది మంచి అవకాశంగా బీసీలు కూడా ఆ దిశగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.